సూర్యాపేట జిల్లా తిలక్ నగర్లో అద్దె కట్టకపోవడంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనానికి యజమాని తాళం వేశారు. 2 ఏళ్లుగా భవనం కిరాయి ఇవ్వటం లేదంటూ తాళం వేసినట్లు భవన యజమాని తెలిపారు. దాంతో స్కూల్కు వచ్చిన విద్యార్థులు లోపలకు పోకుండా బయటే ఆగిపోయారు. ఇక చేసేదేం లేక విద్యార్థులను పక్కనే ఉన్న హై స్కూల్కు తరలించి పాఠాలు బోధిస్తున్నారు ఉపాధ్యాయులు. నోటీసులు ఇచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయి. గడిచిన 2 ఏళ్లుగా కూడా అన్నదాతల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు, ఇవాళ స్టూడెంట్స్ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. సూర్యాపేట జిల్లా తిలక్ నగర్లో అద్దె కట్టకపోవడంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనానికి యజమాని తాళం వేశాడు. దాంతో స్టూడెంట్స్ అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూర, రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైపోయింది. ఇప్పటికే గురుకుల పాఠశాలన్నీ కూడా ప్రవాహాన్ని కోల్పోయాయి. ఒకప్పుడు ఎంతో ఘనకీర్తి సాధించినటువంటి గురుకులాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మూతపడుతూ ప్రభావం కోల్పోతా ఉన్నాయి. ఆ కోవలోనే ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు నెలకొంది. ప్రభుత్వం పట్టించుకోవడంతో అద్దె భవనంలో నడుస్తున్నటువంటి పాఠశాలలకు సాంఘిక సంక్షేమ హాస్టల్స్ కి అద్దెలు చెల్లించకపోవడంతో ఆ అద్దెలకు సంబంధించినటువంటి యజమానులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఎక్కడికక్కడ తాళాలు వేస్తా ఉన్నారు. తాజాగా సూర్యాపేట పట్టణంలోని తిలక్ నగర్ లో కూడా 5వ తరగతి వరకు ఉన్నారు. ఆ పిల్లలందరూ కూడా దాదాపు 150 మంది విద్యార్థులు పడిగాపులు కాస్తూ నడి రోడ్డు పైన ఎండలో అక్కడ పడిగాపులు కాస్తారు. ఇక యజమాని తాళాలు ఇస్తారేమో తాము చదువుకోవచ్చని ఎంతో ఆస్పత్రులు చూశారు. కానీ ఆ యజమాని మాత్రం పట్టు విడవకుండా తాళాలు వేసి తమకు అద్దె సంబంధించినటువంటి చెల్లించేంత వరకు కూడా చాలా తీయనంటూ అతను భీష్మించి కూర్చున్నాడు. అక్కడ కూర్చుంటే అధికారులు కూడా అతను వేడుకోవడం జరిగింది. ఎట్టకేలకు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పక్కన ఉన్నటువంటి హై స్కూల్ కి తీసుకెళ్లి అక్కడ పాఠాలు బోధిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. 2 ఏళ్లుగా అద్దెలు చెల్లించకపోతే తమ ఈఎంఐలు కట్టుకోవాలి, తమ కుటుంబాన్ని ఎలా గడుపుకోవాలంటే కూడా యజమాని బోర్ను వినిపిస్తా ఉన్నాడు. ఈ విధంగా ఎవరి బాధలు వాళ్ళకున్నప్పుడు కూడా బాధ్యతగా ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రం బాధ్యత నుంచి తప్పించుకుంటుంది. కేవలం దాదాపు 2.5 లక్షల రూపాయలు అద్దె చెల్లించలేక ఒక స్కూల్ కు తాళం ఇస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు, అక్కడ జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఉంటారు, ఇతర ఉన్నతాధికారులు ఉంటారు, వాళ్ళెవరు కూడా ఏ చర్య తీసుకోకపోవడంతో ఈ రోజు యజమాని ఆ చర్యకు పాల్గొన్నట్టుగా కూడా మనం తెలుస్తాం. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు కూడా ఎక్కడికగా చాలా వేస్తూ చాలా సందర్భాలు నిరసన చేశారు. ఈ విధంగా విద్యా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైపోతా ఉంది. విద్యార్థుల ఆత్మవిశ్వాసం అనేది తగ్గిపోతా ఉంది. విద్యా వ్యవస్థను రోజు కూడా గాడిన పెట్టాల్సినటువంటి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ గతి వచ్చిందంటూ కూడా విద్యార్థులు వాపోతూ ఉన్నారు. ఎట్టకేలకైతే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ చర్యలు తీసుకొని అద్దె చెల్లించి యథావిధిగా పాఠశాలను రన్ చేయాలని కూడా అక్కడ డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. సింధురా. రైట్, థ్యాంక్ యూ రాము.